స్థలం ప్రతి దానిలో మూషిక వాహనుని రూపాన్ని ఆవిష్కరించి ఆకట్టుకున్నారు. పాత ఇనుప వస్తువులతోనూ వినాయకుడి ప్రతిమ రూపొందించి ఔరా అనిపించారు. ప్రథమ పూజితుడు గణనాథుణ్ణి విభిన్న రూపాల్లో తయారు చేస్తున్నారు ఔత్సాహికులు. పర్యావరణ కాలుష్యాన్ని నివారిద్దామంటూ వివిధ రకాల వస్తువులతో గణేశుని ప్రతిమలు రూపొందిస్తూ అబ్బురుపరుస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఇంజనీరింగ్ విద్యార్థుల ఆవిష్కారం పలువురిని ఆకట్టుకుంటోంది. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కాదేది కవితకు అనర్హమన్నట్టు ఇక్కడి విద్యార్థులు అన్ని వస్తువుల్లో లంబోదరుని ఆవిష్కరించవచ్చని నిరూపించారు. వినాయకుడు ప్రతి అక్షరంలో దాగున్నాడంటూ అక్షర గణపతిని సృష్టించారు. తమ అద్భుత ప్రతిభను చాటుకున్నారు. పాత మోటార్ పరికరాలతో మెకానిక్ వినాయకుడిని రూపొందించి ఔరా అనిపించారు అనితర సాధ్యులు. 3 రోజుల పాటు శ్రమించి గణనాథుని రూపాన్ని తయారు చేశారు. మరోవైపు సాయిగురుడు కళాలతోనూ 106 రూపాలలో మొద్ద గణపయ్యకు కొత్త రూపాన్ని ఇచ్చారు. రసాయనాల వాడకంతో చేసిన విగ్రహాలతో కాలుష్యం పెరిగిపోతుందనే ఆలోచనతోనే ఈ ప్రతిమలు రూపొందించామని చెప్పారు. మాకు ఒక ఐడియా వచ్చింది. మెకానికల్ స్క్రాప్ పార్ట్స్ అలా తయారు చేస్తే వినాయకుడిని అలా ఉంటుందని మాకు ఐడియా వచ్చింది. మేము మా మెకానికల్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి అడిగితే సార్ కూడా యాక్సెప్ట్ చేసి దానికి బాగా ఇచ్చేశారు. అప్పుడు మేము ఏంటంటే మాకు చేయడానికి 3 days పట్టింది. డిజైన్ చేసుకుని షోర్స్ అడిగి బాగా డిజైన్ చేసి అది పార్ట్స్ అన్ని వెల్డింగ్ చేసి అర్పించాం. అశ్వ ప్యారిస్తో చేసిన వినాయకుడు అయితే నిమజ్జనం అది చేసేటప్పుడు చాలా ఇబ్బందులు అది వస్తుంది. సో పొల్యూషన్ అది ఎక్కువైపోతుంది. సో పొల్యూషన్ అది రాకుండా మేము అంతా మెషిన్స్తో అది తయారు చేసాం. ఇది మా సీనియర్స్ అండ్ జూనియర్స్ అందరం కలిసి చేసాం. పర్యావరణానికి హాని కలగకుండా విగ్రహాలను తయారు చేయవచ్చని నిరూపిస్తూ విద్యార్థులు పలువురు ప్రశంసలు పొందుతున్నారు.